పెరిగిన గ్యాస్ ధరలను సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించాలి. సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్. వంట గ్యాస్, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను మరోసారి భారీగా పెంచి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్య ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపిందని సిపిఐ నగర కార్యదర్శి అరుణ్ కుమార్ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఒక ప్రకటన ద్వారా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పెరుగుతున్న భారంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ నిర్ణయం మరింత కష్టాలను మిగిల్చింది అన్నారు. అర్ధరాత్రి అమల్లోకి వచ్చేలాగా గృహ వంట గ్యాస్ సిలిండర్పై ₹60%, వాణిజ్య సిలిండర్పై ₹115 పెంచడం ద్వారా అన్ని వర్గాల ప్రజలపై కేంద్ర ప్రభుత్వం అదనపు భారం మోపిందని ఆయన విమర్శించారు. దేశంలో పెరుగుతున్న ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కంటే కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను ముందు పెట్టి కేంద్ర ప్రభుత్వం విధానాల అమలు చేస్తున్నారని విమర్శించారు. గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర ధరలు వరుసగా పెరగడంతో సామాన్య ప్రజల జీవనం మరింత కష్టంగా మారిందన్నారు.